శుభమస్తు. శ్రీరామ జయం. మాసములలో మార్గశీర్ష మాసం నేనే అని గీతాచార్యుడు పరంధాముడు భగవద్గీతలో వివరించి ఉన్నాడు. ఈ మార్గశీర్ష మాస సందర్భంగానే సూర్య గమనాన్ని అనుసరించి సూర్యనారాయణమూర్తి సంచారం ధనురాశిలో ప్రారంభమైనది మొదలుగా మకర రాశిని చేరే వరకు ఉండేటటువంటి 30 రోజుల కాలానికే ధనుర్మాసం అని పేరు. ఈ మాసానికి సంబంధించిన వ్రత నియమం ధనుర్మాస వ్రతం, కాత్యాయని వ్రతం, కైవల్య వ్రతం, నోము వ్రతం, కోదై వ్రతం, ఇలా పలు పేర్లతో ప్రసిద్ధం. ఈ వ్రతంలో ప్రధాన నియమం సూర్యోదయం కంటే పూర్వమే శరీరానికి మట్టి రాచుకొని స్నానం చేయడం, అలంకారాలు చేసుకోకపోవడం, మౌన వ్రతాన్ని పాటించడం, స్వామినామాన్ని మనస్సులో స్మరించడం కాగా, ఈ వ్రతాచరణలో కొన్ని సందర్భాలలో సంవత్సర సూతకం పాటించే వారికి ఎన్నో ఏండ్లుగా ఈ వ్రతం చేస్తున్నాం మేము. గోదాదేవిని తలుచుకుంటూ నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం, ఇలా అమ్మవారికి ప్రీతికరంగా తలుచుకుంటూ ప్రతిరోజు ఒక తిరుపావే పాశురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి నేపథ్యంలో అనుకోని అవాంతర కారణాల చేత తల్లి, తండ్రి, బంధువులు ఎవరో వెళ్ళిపోవడం, వైగుండం చేరడంతో ఏటి సూతకం అనే నియమం ఏర్పడుతుంది. ఇలా ఏటి సూతకంలో ఉన్నవారు ఈ వ్రతాన్ని పాటించవచ్చా, పాటించకూడదు అని ప్రమాణం. కర్త ఎవరైతే ఆ మరణించిన వారికి సంబంధించిన విధులు చేసి ఉన్నారో వారు, వారి పిల్లలు, వారి శ్రీమతి, వీరు ఈ వ్రతాన్ని పాటించరాదు. ఇతరులు యథాశక్తి బంధువులైనప్పటికీ వారి వారి యోగ్యతలను అనుసరించి ఈ వ్రతాన్ని పాటించవచ్చు. ఎవరైతే ఏటు సూతకంలో ఉండి ఈ వ్రతాన్ని ఈ సంవత్సరం పాటించడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నారో అలాంటి వారు ఈ వ్రతాచరణకి కావలసిన సామగ్రిని పర అన్న పేరిట స్వామి ఆలయాలలో తప్పెట, బాజా భజంత్రీలు, అలాగే ఘంట, నాదధ్వనిని ఏర్పాటు చేసే నిమిత్తమై వినియోగించేటటువంటి పరికరాలను స్వామి సేవలో వినియోగించే నిమిత్తమై అందిస్తే ఈ పుణ్యఫలం మనకు లభిస్తుంది. తిరుప్పావై పాశురాలలో ఉండే అంతరార్థం పర అనేటటువంటి వాయిద్యాన్ని మ్రోగించే విధానానికి సంబంధించిన పలు సందర్భాలను 30 పాశురాలలో మనం స్మరించవచ్చు. పర అనే ఆ వాయిద్య విశేషం చర్మ వాయిద్యం మాత్రమే కాకుండా మనస్సు, దేహమే. ఈ దేహాన్ని స్వామికి సమర్పించే నిమిత్తమై భౌతికంగా చేసే ఏర్పాట్లు స్నానము, దానము, భోజనాదికాదులు, లేదా శాత్తుమొరై వినడం, లేదా ఇతరములైనటువంటి క్రియాకలాపాలతో స్వామిని సేవించడం. సంవత్సర సూతకం కారణంగా తల్లి, తండ్రి సేవలో ఉన్నటువంటి వారు భౌతికమైన ఈ వివరాలపైన ఆసక్తి నిలపకుండా తమకు తోచినట్లుగా స్వామిని సేవించుకోవడమే ప్రతీకాత్మకంగా పర్యాయంగా చెప్పబడుతున్న పరిహారం. పాటిద్దాం, స్వామి సేవలో పాలు పంచుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శుభమస్తు.